మనకు అనుగ్రహించునుగాక. ఉదయకాలము నుంచి యేసుక్రీస్తు ప్రభువారు వేసిన ఈ ప్రశ్నకి జవాబును చూసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇట్స్ ఎ పర్సనల్ క్వశ్చన్. ఇది వ్యక్తిగతంగా యేసు ప్రభువారు వేసినటువంటి ప్రశ్న. ఇట్స్ ఎ పవర్ఫుల్ క్వశ్చన్. ఇది శక్తివంతమైన ప్రశ్న. ఇట్స్ ఎ పెనిట్రేటింగ్ క్వశ్చన్. ఇది బలంగా మన హృదయ అంతరంగాలను దూసుకుపోయే ప్రశ్న. ఇలాంటి ప్రశ్నకి మనం కూడా జవాబు ఇచ్చి ఈ స్థలము నుంచి మీరు వెళ్ళాలన్నది దేవుని కోరిక. దేవుడు ఈ ప్రశ్న వేశాడు అంటే మనము దేవుని ప్రేమించే పరిమాణములో ఎక్కడో లోపము కొరత కలిగిన వారంగా ఉన్నామని చెప్పకనే ఈ ప్రశ్న మనకు చెబుతూ ఉంది. బైబిల్లో మీరు చూడండి, పాత నిబంధనలో ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని ప్రేమించే ప్రేమ స్థాయి కనీసము 3 అంతస్తుల్లో మనం చూస్తాం. నేను సావధానంగా చెప్పుకుంటూ వెళ్తూ ఉంటాను, మీరు రాసుకున్న వాళ్ళు రాసుకోండి, ఎందుకంటే మనము చాలా దూరం ప్రయాణం చేయాలి. మొదటిది సహజంగా సాధారణంగా మొదటి శ్రేణి అంటే ప్రేమించడం. ఆదికాండం 29వ అధ్యాయము 18లో యాకోబు రాహేలును ప్రేమించును. మొదటి శ్రేణి అనుభవం అంటాను దీన్ని. రెండవ శ్రేణి అనుభవము అదే అధ్యాయము ఆదికాండం 29వ అధ్యాయము 30లో మనము రెండవ శ్రేణి అనుభవాన్ని మనం చూస్తాం. అక్కడ రాయబడింది, యాకోబు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించెను. స్టేజ్ 2 రెండవ శ్రేణి అనుభవంగా మనం చూస్తాం. మూడవది అదే ఆదికాండం 37వ అధ్యాయం 3లో ఇశ్రాయేలు అంటే యాకోబు తన కుమారుడైన యోసేపును అంతకు ముందు పుట్టిన కుమారుల కంటే ఎక్కువగా యోసేపును ప్రేమించడాన్ని మనం చూస్తాం. అందుకే 37వ అధ్యాయం 3లో ఏం రాయబడింది? ఇశ్రాయేలు యోసేపును తన సహోదరులందరికంటే ఎక్కువగా ప్రేమించను అనే మాట మనం చూస్తాం. ఇది 3వ శ్రేణి అనుభవము. ఇప్పుడు ఈ మూడింటిని మీరు చూడండి. ప్రేమించుట మొదటి శ్రేణి, బహుగా ప్రేమించుట రెండవ శ్రేణి, మరి ఎక్కువగా ప్రేమించుట 3వ శ్రేణి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వేసే ఈ ప్రశ్న ఏ శ్రేణికి సంబంధించినది? ప్రైజులు మాత్రం లేవు, జవాబు మాత్రం చెప్తే చాలు. 3వ శ్రేణి అనుభవం అంటే దేవుడు మన యుద్ధ నుంచి అతి శ్రేష్టమైన శ్రేణి పరిమాణంలో ప్రేమించాలని కోరడంలో ఏమాత్రం తప్పులేదు. ఎందుకు? కొత్త నిబంధన వెలుగులో 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 15లో పౌలు ఒక మాట అన్నాడు కొరింథీ సంఘాన్ని ఉద్దేశించి, మిమ్మును ఇంత ఎక్కువగా ప్రేమించుచూ ఉండగా మీరు నన్ను ఇంత తక్కువగా ప్రేమించుదురా? మళ్ళా ప్రశ్నే. పౌలుని మాత్రం తీసుకోవద్దండి మీరు. ఇదేనా యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను నన్ను ఎంత ఎక్కువగా ప్రేమించాడో 5 సందర్భాలను మనం చూసాము. ఆ 5 సందర్భాల వెలుగులో నేను మిమ్మల్ని ప్రేమించాను, నేను ఇంతగా నిన్ను ప్రేమించాను, ఇంత తక్కువగా నన్ను మీరు ప్రేమిస్తారా? కనుక దేవుడు మన యుద్ధ నుంచి ఇలాంటి శ్రేష్టమైన పరిమాణంలో దేవుని ప్రేమించాలని కోరడంలో ఎంత మాత్రమూ తప్పు లేదు. నిజంగా దేవుని యొక్క ప్రేమకు కొలమానం లేదు. అందుకే మీరు చూస్తే దేవుని ప్రేమ యొక్క వెడల్పు, పొడవు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకు తగిన శక్తి కలవారు కావాలనని మీ కొరకు నేను ప్రార్థిస్తున్నాను అన్నాడు పౌలు. ఎఫెసు సంఘాన్ని ఉద్దేశించి 15-20 వచనాల్లో ఈ మాటలు మనం చూస్తాం. కనుక దేవుని ప్రేమకు పరిమాణం లేదు. పొడవు ఎంతనో తెలియదు, వెడల్పెంతనో తెలియదు, లోతు అంతకన్నా కూడా నీకు నాకు తెలియదు. కనుక దేవుని ప్రేమకు కొలమానం లేదు. మన ప్రేమకు దేవుడు ఒక మంచి కొలమానాన్ని పెట్టాడు. ఏమన్నాడు? అయ్యా ఎలా ప్రేమించాలండి అని ఒకవేళ అడిగితే మార్కు సువార్త 12వ అధ్యాయం 33-34 వచనాల్లో చూస్తా. నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మ, పూర్ణ వివేకము, పూర్ణ శక్తి, పూర్ణ బలము, పూర్ణ జ్ఞానము అన్నీ కలగలేకపోతే 6 సంగతులే కనిపిస్తాయి. 7 లేదు. ఎందుకు? 6 స్పీక్స్ ఆఫ్ హ్యూమన్ నంబర్. 6 అన్నది మానవ సంఖ్య. ఇది నీవు నేను మనమే దేవుని ప్రేమించబద్ధులమైనాం. కనుక దేవుడు పూర్ణంగా ప్రేమించాలన్నదే అభిలాష. మన యుద్ధ నుంచి దేవుడు దీన్ని ఆశపడుతూ ఉన్నాడు. కనుక పూర్ణము అనే మాట
కనీసం 6 సందర్భాల్లో మనం చూస్తాం. కనుక పూర్ణంగా ప్రేమించాలి. పూర్ణ అని కాదు, పూర్ణ అంటే అమ్మాయి పేరు కాదు. అన్న చెప్పాడు పూర్ణను ప్రేమించమని. ప్రభువా నీ కొందనాలైనా నా ప్రశ్నకు జవాబిచ్చావయ్యా అనేవాళ్ళు కూడా ఉంటారు. కనుక అమ్మాయి మీద మనసు పెట్టుకుని వచ్చి ప్రభువా నీ చిత్తాన్ని బయలుపరచంటే దాన్ని ఖండిస్తున్నాడు దేవుడు. కనుక రాంగ్ ట్రాక్లో వెళ్ళొద్దు, రైట్ ట్రాక్లోనే వెళ్ళండి. పూర్ణం అంటే కంప్లీట్గా, నిండుగా, దండిగా, మెండుగా ప్రేమించాలి. అంటే హృదయాన్ని మీరు సర్కిల్గా తీసుకుంటే కొంచెం కూడా వేరే వారికి ఇవ్వద్దండి. దేవుని ప్రేమిస్తే మన చుట్టూ ఉన్నవారిని కూడా ప్రేమిస్తాం, కుటుంబ సభ్యులను కూడా. ఇవన్నీ దాంట్లోనే పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ క్రిస్టియన్ లవ్. క్రైస్తవ ప్రేమలో ఇవన్నీ భాగమే. దేవుని నిజంగా ప్రేమించేవాడు కనిపించే ప్రతి శత్రువును సైతము ప్రేమిస్తాడు, ఇరుగు పొరుగు వారిని ప్రేమిస్తాడు, మనం కీడు చేసేవారిని కూడా ప్రేమిస్తాం. అలాంటి నిండు హృదయముతో మన ప్రభువును ప్రేమించాలని కోరబడుచు ఉన్నాం. ఇప్పుడు దేవుని నిజంగా ప్రేమిస్తే కలిగే ప్రయోజనం, దేవుడు ఎప్పటికీ కూడా రుణస్థుడిగా ఉండదు. ఒక మాట ఉంటుంది హెబ్రీ 6:10లో, తన నామమును బట్టి మీరు చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. మీరు నిజంగా దేవుని ప్రేమించారనుకోండి, దేవుడు మీ విషయంలో ఎంత మాత్రమూ అన్యాయస్తుడు కాదు. ప్రేమిస్తే మీకు దీవెనలు మెండుగా దేవుడు మీ జీవితాల్లో కొలిచేవాడిగా, కుమ్మరించేవానిగా మనం చూస్తాం. కనుక నీవు నేను దేవుని ప్రేమిస్తే కలిగే ప్రయోజనాలు ఏంటో కనీసం 5 సందర్భాలను ఒక అరగంటలో మీ గమనానికి, దృష్టికి తీసుకుని వచ్చి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. కనుక ప్రేమిస్తే ఏమవుతుంది? నేను నిజంగా ఈ ప్రశ్న వేస్తే వాడు కింద చిన్నోడు, ప్రేమిస్తే పెళ్ళవుతుంది అంకుల్. ఎంత స్మార్ట్ కిడ్స్ చూడండి. ఎక్కడ నేర్చుకున్నారు? ఏం విశ్వవిద్యాలయంలో చదువుకోలేదు, ఇంకా యూనివర్సిటీలో. అందుకే మేము కూడా ప్రసంగికులు దేవుణ్ణి ప్రేమిస్తే ఏమవుతుంది ఈ పదాలు ఖచ్చితంగా వాడాలి. కనుక దేవుని ప్రేమిస్తే ఏమవుతుంది? కనుక మొట్టమొదటిది రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. 5 సందర్భాలు మీకు జ్ఞాపం చేస్తాను, ఒక్కొక్కటిగా చాలా వేగంగా వెళ్దాం. రండి, రోమా 8:20, రోమన్స్ 8:28. చాలా పరిచయం ఇది అందరికీ, అయినా కలిసి చూద్దాం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. దేవుని ప్రేమిస్తే ఏమవుతుంది అంటే సమస్తమును సమకూర్చి దేవుడే జరిగిస్తాడు. దేవుని ప్రేమించే వారికి ఇంకొక పేరు కూడా ఇవ్వబడింది. ఎవరు వారు? ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారు. ఒకవేళ దేవుడు నిజంగా నిన్ను పిలిస్తే నువ్వు తప్పకుండా ప్రేమిస్తావు. దేవుడు తన అనాది సంకల్పం చొప్పున నిన్ను నన్ను పేరుని ఎరిగి పిలుస్తాడు. ఎందుకంటే ఇక్కడ కూర్చున్న మనలో ప్రతి వారిని తాను పేరుని ఎరిగిన వాడుగా ఉన్నాడు. మోషే అన్నాడు, ఐ నో ది బై దై నేమ్. మోషే అంటూ అన్నాడు, నేను నిన్ను పేరున ఎరుగుదును అన్నాడు. యెషయా 43వ అధ్యాయం 1వ వచనంలో, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన ప్రతి వారు దేవుని ప్రేమించేవారే. అలాంటి దేవుని ప్రేమించేవారి జీవితంలో దేవుడు సమస్తమును సమకూర్చి జరిగిస్తాడు. చాలాసార్లు ఆశ్చర్యపోతారు మీరు, అన్నా నేను కలలు కన్న కలలన్నీ కూడా నేలమట్టమయ్యే, కలల సౌధం కుప్పకూలింది, ఇప్పటికీ దేవుడు ప్రేమిస్తూనే ఉన్నాడా? ఎస్. మరి నా కలలు కలలుగానే మిగిలిపోతే దేవుడు ఎట్లా ప్రేమిస్తున్నాడన్నా? దేవుడు నీ జీవితంలో సమస్తమును అన్న మాట దగ్గర నీ కలలు కళ్ళలుగా మిగిలిపోయినా కూడా దేవుడు నిన్ను ప్రేమించి నీ కొరకు సమస్తమును జరిగిస్తూనే ఉంటాడు. నేను ఎరుగుదును, వరుస వైఫల్యాలు మన జీవితాల్లో ఎగతాళి చేస్తూ ఉన్న ఆ వైఫల్యాలు, ఓటములు, అపజయాలు కూడా దేవుడు దాన్ని కూడా తనకు అనుకూలంగా చేసి మన కొరకు మేలుకరంగా దాన్ని జరిగిస్తాడు. కొన్నిసార్లు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఉదాహరణకి నేను మెడిసిన్ ఎగ్జామినేషన్ రాశాను, యూత్ క్యాంప్కి వెళ్ళాను, 96 రిజల్ట్ వచ్చాయి. MBBS సీట్ రావడానికి చాలా దగ్గరకు వచ్చి ఆగిపోయింది. చాలా బాధపడ్డాను, ప్రయత్నాలు చేశాను, రాలేదు. తిరుపతి యూనివర్సిటీలో జాయిన్ అయ్యాను. MBBS సీటు రాకపోవడం ద్వారా కలిగే ప్రయోజనం ఏమైంది అంటే, నా జీవితంలో గత 29 సంవత్సరాలుగా దేవుని సేవించే
గొప్ప ఆధిక్యతను దేవుడు నాకు ఇచ్చాడు. ఎంబీబీఎస్ సీటు పొందడం తప్పని నేను చెప్పడం లేదు. దేవుడు మీ విషయంలో, దేవుడు ప్రతి వారి విషయంలో ఒక గొప్ప సంకల్పం, ఉద్దేశాన్ని కలిగి ఉంటాడు. ఆయన తలంపులు మన తలంపులు వంటివి కావు. భూమి నుంచి ఆకాశం ఎంత ఉన్నతంగా ఉంటుందో మన విషయంలో ఆయన తలంపులు అంత ఉన్నతంగా ఉంటాయి. చివరికి ఉద్యోగ ప్రయత్నాల్లో కూడా స్టేట్లో ఏపీపీఎస్సీ అనేది ఒక బోర్డు ఉంటుంది, మీకు అందరికీ తెలుసు. అసిస్టెంట్ ప్రొఫెసర్ మెడికల్ కాలేజ్ రాజమండ్రిలో కూడా ఉంది, హోమియోపతి మెడికల్ కాలేజ్. అక్కడికనే నేను రావచ్చు. కడపలో ఉంది, గుడివాడ ఉంది. ఎగ్జామినేషన్ రాయక మునిపి ఇంట్లో చెప్పాను, దేవుని చిత్తం అయితే స్టేట్ ఫస్ట్ ర్యాంకు నాకే వస్తుంది అన్నా. నేను ఎగ్జామినేషన్ రాసాను, వచ్చింది. రిజల్ట్ వచ్చిన తర్వాత స్టేట్ సెకండ్ ర్యాంకు సంబంధించిన మార్క్స్ వచ్చాయి. ఒకటే ఒక పోస్ట్ ఉంది. నా తర్వాత 2 అమ్మాయిలకు ఉంది. 2 అమ్మాయిలకు వచ్చింది, నాకంటే ముందు ఒక అబ్బాయికి వచ్చింది, మధ్యలో నాకు వెళ్ళిపోయింది. నేను అనిపించింది, అరే నా నోటి దగ్గరికి తీసుకురాబడిన నోటి ముద్ద పోయిందే, ఇది మరి రోమా 8:28 కొన్నిసార్లు జీవితంలో ఎలా ఉంటాయంటే ఆశ్చర్యకంగా మనకు అనిపిస్తాయి. అయితే వాస్తవానికి రోమా 8:28 వరకు నేను సాటిస్ఫై కాలా. ఎన్నో రోజులు గడిచిన తర్వాత ఒక దేవుని సేవకుడు ఏదో వేరే దాని గురించి రాస్తూ రోమా 9:16 యాడ్ చేశాడు. నేను దాన్ని చదివాను బుక్ తెరిచి. ఏముంది? పొందగోరు వానిలో కానీ ప్రయాసపడు వానిలో కానీ ఏమీ లేదు, పైపెచ్చు కరుణించు దేవుని వలననే అనే మాట నన్ను ఆశ్చర్యచకితునిగా చేసింది. అంటే పొందగోరే వానిలో కూడా ఏమీ లేదంట, మరి ప్రయాసపడే వానిలో కూడా ఏమీ లేదు. మరి మీరేం చేయొచ్చు అన్నా? ప్రయాసపడే వాళ్ళు కూడా ఏం లేదన్నారు కదా. నా ఏమీ లేకుండా పడుకొని లేచి ఉదయకాలం వెళ్ళి ఎగ్జామ్ వస్తే సరిపోతుంది కదా అని అనుకోవద్దని, మళ్ళీ స్క్రిప్చర్స్ని బ్యాలెన్స్ చేస్తూ వెళ్ళాలి. ప్రయాసపడడం అంటే కింద పరిగెత్తాలి, చేయాల్సిందే. సామెతల్లో సొలొమోను ఒక మాట అన్నాడు, యుద్ధమునకు గుర్రమును ఆయత్తపరచుట కద్దు, రక్షణ యెహోవా ఆధీనము అన్నాడు. చూడండి, యుద్ధానికి గుర్రాన్ని మాత్రం ఏం చేయాలి? సిద్ధపరచాలి. విజయం ఇస్తాడా లేదన్నది దేవుని వశం. నెహెమ్యా 2:20 మనం చూస్తాము, ఆకాశమందున్న దేవుడు తానే మా యత్నమును సఫలపరచుననే మాట మనం చూస్తాం. కనుక మనము చేయవలసిన ప్రయత్నం అంతా చెయ్యాలి. అయినను నీ చిత్తము చొప్పున నీవిస్తే తీసుకుంటాననాలి. కనుక జీవితంలో ఇలాంటి పాఠాలు నేను చేదు అనుభవాల గుండా నేర్చుకున్నా. వెనక్కి తిరిగి చూసుకుని నా తల వంచి, ప్రభువా రోమా 8:28 ప్రకారం నా జీవితంలో మీరు సమస్తమును సమకూర్చి జరిగించారు, నా తల వంచి నిన్ను స్తుతిస్తూ ఉన్నానని దేవుని స్తుతించాను. పీజీ ఎగ్జామినేషన్ సందర్భం చెప్తాను, ఎందుకంటే మీరు అందరు స్టూడెంట్స్ కాబట్టి. ఎంత మధ్యాహ్నం అంతా ప్రాక్టికల్సే, థియరీ తక్కువ. పీజీ ఎగ్జామినేషన్ రాశాను, స్టేట్ సెకండ్ ర్యాంక్ వచ్చాను. ఎస్వి యూనివర్సిటీలో సెకండ్ ర్యాంక్. ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాడు మాత్రమే హైదరాబాద్లో చదువుతాడు. అప్పటికి ఏపీలో ఏ పీజీ కాలేజ్ లేదు, హోమియోపతిలో రాశాను. 2వ ర్యాంక్ వచ్చింది. కొత్త బ్రాంచెస్ వచ్చాయి, ఒక 4 బ్రాంచెస్ కొత్త వచ్చాయి. 3 సీట్లు అంటే 12 కొత్తగా బ్రాంచెస్. నాకు ఖచ్చితంగా సీట్ వస్తుంది. కానీ రాత్రికి రాత్రే తెలంగాణ వాళ్ళు ఏం చేశారంటే జీవో తీసుకొని వచ్చారు. ఆ జీవో ప్రకారము 12 సీట్లు మొత్తం తెలంగాణ వాళ్ళకి అలాట్ చేశారు. నేను ఒక ఇంత నిరాశపడ్డాను. కానీ దేవుడు అన్యాయస్తుడు కాదు. ఏదో ఉంది అనుకున్నా. మా సారు, మా ప్రొఫెసర్, నా గైడు యూజీ నుంచి పీజీ వరకు ఆయనే. చాలా బాధపడి గవర్నర్కి ఒక లేఖ రాయి అన్నాడు. గవర్నర్కి ఏం లేఖ రాయాలి? హక్కుల కోసం పోరాలే కదా, చదువు పోరాడు పీడిఎస్. కానీ అలాంటి పని ఏం చేయలే. లేఖ రాయాలంటే మనసు ఎందుకో చివుక రా, దేవుడు నాకు ఇవ్వాలనుకుంటే ఇస్తాడు. చెయ్యని ప్రయత్నం లేదు, చేశాను. 5 నుంచి 8 గంటలు చదివాను. సీట్ రాలే. 2 ర్యాంక్ వచ్చి అట్లా ఆగిపోయింది. ఇప్పుడు అన్నాడు కదా అప్లై చేయమని చెప్పాడు, ఏమి చేయలే. తయారు చేయించాను గవర్నర్కి లేఖను. గవర్నర్ ఆఫీసులో పనిచేసిన ఒక మంచి రైటర్ని పట్టుకుని, ఏజ్ పర్సన్, ఆయన చాలా అనుభవజ్ఞుడు, లెటర్ అంతా తయారైపోయింది. నేను ఏమాత్రం బాక్స్లో వేయలే. దినాలు గడిచే సార్ మర్చిపోయాడు. మళ్ళీ నెక్స్ట్ టైం ప్రయత్నం చేశాను. ఇప్పుడు ఎస్వి యూనివర్సిటీలో ఫస్ట్ ర్యాంకు, ఓవరాల్ స్టేట్లో 2 స్టేట్లో 10వ ర్యాంక్ వచ్చింది. 10 దినములు నీకు శ్రమ కలుగునన్నట్లు నన్ను పరీక్షించడానికి దేవుడు మళ్ళీ ఇంకొక ప్రయత్నం చేశాను. ఈసారి 10 గంటలు చదివాను నేను.
అప్పటికి నా పాప ఉంది, ప్రాక్టీస్ ఉంది. ప్రతి సండే మినిస్ట్రీ తప్పకుండా పోయేవాడిని, ఇంక్లూడింగ్ ఎగ్జామినేషన్స్ ఉన్నప్పుడు కూడా. 10 గంటలు చదివి ప్రభా నీ చిత్తమే తన్నాను, కానీ 5 గంటలు చదివి 5 గంటలు కృప ఉంది కదా నాయన నీవే కరుణించనని అనలే నేను. రెండవది, నా జీవితంలో ఒక్కసారి కూడా నేను ఎగ్జామినేషన్ రాస్తున్నానండి నా కొరకు ప్రార్థించండి అని బల దగ్గర ఒక్కసారి కూడా ఎవరికి ఇవ్వలేదు. ఇవ్వద్దని నేను చెప్పడం లేదు. మళ్ళీ మీరు తప్పు బోధ చేస్తున్న సహోదరుడు జీవన్ ప్రభు మధ్యలో క్లిప్ చేసి సోషల్ మీడియాలో పెట్టారు. నేనేం చెప్తున్నానంటే, ఇవ్వమని తప్పని చెప్పడంలా, మనము చేసే ప్రయత్నం చేసి ప్రభుకి అప్పగించుకుంటే దేవుడే చేస్తాడు. ఆశ్చర్యం ఏంటో తెలుసా అండి, సీట్ వచ్చింది. నేను ఎప్పుడైతే ఎంటర్ అయ్యానో కాలేజీలో, దేశంలో ఉన్న మొత్తం సిలబస్ అంతా మారిపోయిందండి. సులభతరం చేశాడు. నాకంటే 10 ఏళ్ళ చిన్నోళ్ళందరూ నాతో పాటు పీజీకి వచ్చారు. ఎగ్జామినేషన్ రాస్తే వాళ్ళకే రావాలి పర్సంటేజ్, ఇది థియరీ ఎగ్జామినేషన్. అయితే దేవుని మహాకృపను బట్టి తెలంగాణ రాష్ట్రంలోనే యూనివర్సిటీలో ఫస్ట్ ర్యాంక్ రావడానికి దేవుడు నన్ను సాధనంగా మార్చుకున్నాడు. ఒకవేళ సిలబస్ మారకపోయింటే, ముందు చేరింటే నా తలప్రాణం తోకకొచ్చేది. మనం పరిచర్య చేయలేము. దేవుడు దేని కాలం మందది చక్కగా ఉండున్నట్లు సమస్తమును చక్కగా హీ హ్యాత్ మేడ్ ఎవ్రీథింగ్ బ్యూటిఫుల్ ఇన్ హిస్ టైమ్. నీ జీవితంలో ఎప్పుడు కావాలో, ఏది కావాలో, ఎలా ఇవ్వాలో దేవునికి తెలుసు. హీ కేర్డ్ ఫర్ యూ. దేవుడు మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేసి చదవండి, మీ ప్రయత్నం చేయండి, ప్రభుకు అప్పగించండి, బిందాసుగా సాగిపోయింది. అది దేవుడు మన ఇద్దరి నుంచి ఆశించేది. కనుక కలలు కళ్ళలుగానే మిగిలిపోయినా, వరుస వైఫల్యాలు మిమ్మల్ని ఎక్కిరించినా, మీ నిరీక్షణ చెదిరిపోయినా, రోగాలు, బాధలు, కష్టాలు, అవమానాలు, తృణీకారాలు మీరు పట్టి పీడిస్తూ ఉన్నా, చివరికి మనుషులు మీ తల మీద ఎక్కి తొక్కుతూ ఉన్నా, ఆల్ థింగ్స్ వర్క్ టుగెదర్ ఫర్ గుడ్ టు దెమ్ హూ లవ్ గాడ్. దేవుని ప్రేమించు వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూర్చి జరిగించుచున్నాడు. చివరికి మనుషులను కూడా పెడతాడు దేవుడు. ఇది ఈ మధ్యన నేర్చుకున్నా, 25 ఏళ్ళ తర్వాత నేర్చుకున్నా నేను పాఠాలు. మనుషులు కూడా బాధిస్తారు, మాటలు మాట్లాడతారు, తూలనాడతారు, అవమానపరుస్తారు, చిట్టాలు రాస్తారు, రకరకాలుగా మన గురించి చెడు ప్రచారం చేస్తారు. అయినా పర్వాలేదు. ఇవన్నీ ఎవరు చేస్తారు? 68వ కీర్తన 8 నుంచి 12 వచనాలు మీరు చూస్తే, అయ్యా నీవే మా నడుముల మీద భారాన్ని పెట్టావు, నీవే మమ్మల్ని బందీశాల్లో గృహంలో పుంచావు, నీవే నరులు మా మీద నడినెత్తి మీద ఎక్కి తొక్కున్నట్లు నీవే చేశావు. మేము నిప్పుల్లోనూ నీళ్ళలోనూ నడిచిపోయాము, అయినను నువ్వు సమృద్ధి గల చోటికి మమ్మల్ని మీరు నడిపించావు. వాట్ ఎ ప్రామిస్. మనుషులు మన మీద ఎక్కి తొక్కడానికి దేవుడే కొన్నిసార్లు అనుమతిస్తాడు. మనం ఏం చేస్తాము? మనుషులను తిట్టుకుంటాము, అవమానపరుస్తాము, తృణీకరిస్తాము, మనుషులతో మాట్లాడము, సత్సంబంధాలే పెట్టుకోము. ఇటువైపు వస్తుంటే ఇటువైపు వెళ్ళిపోతూ ఉంటారు. ఇవన్నీ దేవుని గురించి తెలిస్తే ఎవరు చేయరు. కనుక దేవుడు మీ విషయంలో ఎంతైనా పట్టింపు కలిగి ఉన్నాడు. మీకోసమే సమస్తమును సమకూర్చి జరిగించుచున్నాడు. ఇలాంటి మంచి దేవుడు మీ జీవితంలో ఏదైనా సంభవించని, ఇంక్లూడింగ్ యువర్ ఫెయిల్యూర్, ఓడిపోయినా పర్వాలేదు, మీ జీవితంలో ఓటమిని విజయంగా దేవుడు మార్చగలడు. ఒక పేతురు దగ్గరకు వచ్చి అడిగితే చెప్తాడు. లూకాసు సువార్త 5వ అధ్యాయంలో గ్రేట్ ఫెయిల్యూర్, రాత్రంతా ప్రయాసపడ్డాడు, ఒక్క చేప కూడా పట్టలేదు. అయితే దేవుని మాట విన్నాడు, తను తాను దేవునికి అప్పగించుకున్నాడు, అద్భుతంగా గొప్ప చేపల రాశిని పట్టుకున్నాడు. అదే లూకాసు 21వ అధ్యాయం యోహాను సువార్తలో కూడా చూస్తాం. రాత్రంతా ప్రయాసపడ్డాడు, ఒక్క చేప కూడా పట్టలేదు. ఫెయిల్యూర్ టర్న్డ్ ఇంటూ సక్సెస్. అపజయము విజయంగా మార్చబడింది. అది దేవుడు సమస్తమును సమకూర్చడానికి నిజాయితీతో కూడిన నీ తీర్మానము, ఒప్పుదూలం మీదనే దేవుడు పనిచేస్తాడు. మీరు చూడండి, ఇంగ్లీష్లో ఆల్ థింగ్స్ వర్క్ టుగెదర్ ఫార్ గుడ్ ఫార్ యూ. మీ కొరకు దేవుడు పనిచేస్తాడు. ఆ మాట మీరు ఎప్పుడు మర్చిపోవద్దండి. దానికంటే ముందు 2 శ్రేణులు ఉన్నాయి. దాని రెఫరెన్స్ మీకు చెప్తాను. ఫిలిప్పీ 2:13 ప్రకారం ఇట్ ఈస్ గాడ్ విచ్ వర్కెత్ ఇన్ యూ. దేవుడు మీలో కార్యసిద్ధి కలగజేస్తాడు. 2వ శ్రేణి మార్కు సువార్త 16వ అధ్యాయం 20వ వచనము, ద లార్డ్ వర్కింగ్ విత్ యూ.
మీతో కలిసి పని చేస్తాడు. ఇదేనా చాలామంది ఎగ్జామినేషన్స్ రెడీ అవుతూ ఉన్నారు. మీరు టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయండి, ప్రభువా నాతో కలిసి మీరు చదవండి చెప్పండి. మీరు ద లార్డ్ ఈజ్ వర్కింగ్ విత్ యూ, మీతో కలిసి పని చేస్తాడు, కలిసి చదువుతాడు. మీ కష్టమైన వాటన్నిటినీ కూడా ఆయన మీకు బోధిస్తాడు. మంచి టీచర్ ఆయనే కనుక దేవుడు మీతో కలిసి పనిచేస్తాడు. ఉద్యోగ బాధ్యతల్లో కూడా అంతే. చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ తర్వాత తలమునకలే ఉంటారు. 8 గంటలే వర్కింగ్ అవర్స్, కానీ 8 నుంచి 10-12 గంటలు కూడా ఉంటాయి. ఎంతగా అలసిపోతారు అంటే ఇక వర్క్ ప్రెషరు టెన్షన్కి ఎన్నో రకాల జబ్బులు ఉంటాయి. ప్రభుని ఆహ్వానించండి, ప్రభు నాతో కలిసి మీరు పని చేయండి. అద్భుతంగా మీరు స్ట్రెస్ ఫ్రీ లైఫ్ లీడ్ చేస్తారు. అద్భుతంగా ఇన్ని గంటలు పని చేసినా నేను పని చేయలేనంతగా రిఫ్రెష్ ఆయన తయారు చేసేవాడిగా ఉంటాడు. మిమ్మల్ని అలాగూ తీర్చిదిద్దుతాడు. మీతో కలిసి పని చేస్తాడు కదా అని చివరి మీరు సంపాదించే జీతంలో పర్సంటేజ్ మాత్రం అడగడు ఆయన. ఈజ్ ఎ పర్ఫెక్ట్ జెంటిల్ మ్యాన్. నువ్వు ఇస్తే తీసుకుంటాడు, లేకుంటే కామ్గా ఉంటాడు. నో డిమాండ్స్, నో బిజినెస్ డీల్. అలాంటి మంచి దేవుడు మీతో కలిసి పని చేస్తారు. మూడవది వర్క్ ఫర్ యూ, మీ కొరకు దేవుడు పని చేస్తాడు. ఇంత మంచి దేవుడు మీ జీవితంలో మేలు కలగ చేయటానికి పని చేస్తుండగా ఎందుకు మీరు చింతిస్తారు? ఎందుకు మీరు విచారిస్తారు? ఎందుకు మీరు దిగులు పడతారు? ఎందుకు మీరు కృంగిపోతారు? ఎందుకు మీరు డస్సిపోతారు? ఎందుకు మీరు అలసిపోతారు? ఎందుకు మీరు డిప్రెషన్కి వెళతారు? టేక్ హార్ట్, బీ స్ట్రాంగ్ అండ్ కరేజియస్, ద లార్డ్ ఈజ్ వర్కింగ్ విత్ యూ, విల్ వర్క్ ఫర్ యూ. నిబ్బరము కలిగి ధైర్యం తెచ్చుకున్నాము, ఆయన నీతో కలిసి పనిచేస్తూ నీ కొరకు పనిచేస్తాడు. కనుక దేవుని ప్రేమించే వారి జీవితాల్లో కలిగే మొదటి ఆశీర్వాదము లేదా దీవెన ఇది. పాయింట్ నెంబర్ 2, రెండవది ఏంటి? ఎఫెసీ గ్రంథకర్త ఒక మాట అన్నాడు, 6వ అధ్యాయం 24వ వచనం. ఎఫెసీ 6:24. మన ప్రభువైన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారికి అందరికీ కృప కలుగునుగాక. ప్రేమిస్తే ఏమవుతుంది? కృప కలుగుతుంది. ఎవరికి కృప? ప్రేమించే వారికి. ఒక వ్యక్తి నిజంగా దేవుని ప్రేమిస్తే దేవుని ద్వారా కృపను సంపాదించుకుంటాడు. కృప ఏం చేస్తుంది? కృప ఏం చేస్తుందో, కృపనే ఈ మాట కొత్త నిబంధనలో ఉన్నా పాత నిబంధనలో ఎక్కడ వ్రాయబడిందో మీరు తెలుసుకుంటే అద్భుతమైన విషయం మీకు బట్టబయలవుతుంది. దీన్నే మీకు చెప్పాను, యూత్ మీటింగ్స్లో చాలాసార్లు చెప్పాను. ఏమంటాను దీన్ని? ఈ ప్రశ్నకి జవాబు మీరే చెప్పాలి, ప్రైజ్ లేదు దీన్ని కూడా. మళ్ళీ ద లా ఆఫ్ ఫస్ట్ మెన్షన్ లేదా ద ప్రిన్సిపల్ ఆఫ్ ఫస్ట్ మెన్షన్, మొదటిసారి ప్రస్తావించబడిన నియమం అంటాం. కృప అనే మాట కొత్త నిబంధనలో ఉన్నా పాత నిబంధనలో మొట్టమొదటిసారి ఆదికాండము 6వ అధ్యాయము 8లో మనకు కనిపిస్తుంది. అయితే నోవహు యెహోవా దృష్టికి కృప నొందిన వాడాయను. 8 ఎట్లా ఆరంభమైంది? 8 ఎట్లా ఆరంభమైంది? బ్యాటరీ ఎగ్జాస్ట్ అయిందా? రీఛార్జ్ చేయాలి. ఉంది మీకు స్నాక్స్, రిఫ్రెష్మెంట్. అయితే కంజంక్షన్. ఎప్పుడు ఈ పదాలు ఎట్లా ఆరంభమైందంటే బిగినింగ్ నుంచి చెప్పాలి మీరు. అబ్జర్వేషన్ అంటాం. అయితే అంటే ఏదో అయ్యిందని అర్థం ముందు. ఆ పైన మీరు చూడండి, నరుల చెడుతనము భూమి మీద గొప్పది, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహంతయు కేవలము చెడ్డదని యెహోవా చూచి నరులను చేసినందుకు ఆయన ఏమయ్యాడు? పశ్చాత్తాపడ్డాడు. చెడుతనము ఎంతో గొప్పదిగా ఉంది. ఎందుకు గొప్పది అన్నాడు అంటే హృదయము స్థితిని చూశాడు, తలంపులు చూశాడు, ఊహను చూశాడు. నో కార్డియాలజిస్ట్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ద ఎర్త్ కెన్ డిటెక్ట్ ద వికెడ్నెస్ ఆఫ్ ద హార్ట్, బట్ అనటామికల్ హార్ట్, ఫిజియోలాజికల్ హార్ట్, పెథలాజికల్ హార్ట్ అండ్ మెడికల్ హార్ట్. ఏ గుండె నిపుణుడు శరీర నిర్మాణ గుండెను తెలుసుకొనగలడు, శరీర ధర్మ హృదయాన్ని తెలుసుకొనగలడు, జబ్బు పడిన గుండెను తెలుసుకొనగలడు, వైద్యపరమైన హృదయాన్ని తెలుసుకొనగలడు, కానీ దుష్టత్వముతో నింపబడిన హృదయాన్ని తెలుసుకొనలేడు. ఎక్సెప్ట్ గాడ్, దేవుడు తప్ప. కనుక ఇంతగా చెడిపోయాడు, పాప పంకిలమైన చెడిపోయిన ఈ ప్రపంచాన్ని చూసి ఆయన పశ్చాత్తాపడ ఒక మనిషి విషయంలో మాత్రము. అయితే నోవహు యెహోవా దృష్టికి
చెడిపోయిన వారు ఒకవైపు ఉన్న, చెడిపోయిన వ్యక్తి ఒక ఉన్నాడు, ఆయనే నోవహు. అందుకే అయితే నోవహు యెహోవా దృష్టికి కృప పొందావు. కనుక బయట ఉన్న ప్రపంచమంతా ఎంత చెడిపోయినా పర్వాలా, నిన్ను చెడిపోకుండా కాపాడడానికి దేవుడు వాడే సాధనము దేవుని యొక్క కృప. ఆగిపోలేదు. అదే 6వ అధ్యాయం 11-12 చూస్తే భూలోకమంతయు బలత్కారంతో నింపబడింది, కానీ చెడిపోకుండా కాపాడబడిన వాడు నోవహు. ఎందుకు? బికాస్ ఆఫ్ గ్రేస్. సమస్త శరీరులు తమ మార్గాన్ని చెరిపివేసుకున్నారు, కానీ తమ మార్గాన్ని చెరిపివేసుకునకుండా కాపాడుకున్నవాడు ఒకడు ఉన్నాడు, ఆయనే నోవహు. బికాస్ ఆఫ్ గ్రేస్, కృపను బట్టి కాపాడుకున్నాడు. కనుక దేవుడి దినాన మీకు కృపనిస్తే చెడిపోయిన ప్రపంచము మధ్య మీరు చెడిపోకుండా ఉంటారు. బలత్కారంతో నింపబడిన లోకములో దేవుని కొరకు నిటారుగా నిలబడతారు. చెరిపి వేసుకున్న యవనస్తులున్న ఈ లోకములో మీ మార్గాలను చెరిపివేసుకోకుండా కాపాడుకునే యవనస్తులుగా మీరుంటారు. అందుకే దేవుని ప్రేమిస్తే దేవుడు మీకు కృపనిస్తాడు. అందుకే దీనులై దేవుని ఎదుట సాగిలపడాలి. నిన్ను ప్రేమించడానికి నాకు గుండెనివ్వు అని ప్రాధేయపడాలి. ఆయన మరి ఎక్కువ కృపనిచ్చును అని చెబుతూ అహంకారులను దేవుడు ఎదిరించి దీనులకు కృప. కనుక ఎవరికైతే దీనత్వం ఉంటుందో వారే దేవుని ప్రేమిస్తారు, వారే దేవుడి నుంచి అధికమైన కృపను పొందుతారు. అధికమైన కృపే అధికమైన జయ జీవితానికి కారణమవుతుంది. ఏ పాపాలైతే ఉదయకాలం చెప్పాను, రోమా 6:14 ప్రకారము కృప క్రింద ఉన్న వారి మీద పాపం ప్రభుత్వం చేయదు. ఈ వాగ్దానాన్ని నేను నమ్మాను. నేను జయ జీవితాన్ని అనుభవించడానికి దేవుడు సాయం చేస్తున్నాడు. కనుక ఈ లోకంలో నీ చుట్టూ అపవిత్రత, మళ్ళీ మీరు వెళ్తారు ఇంట్లోకి, మళ్ళీ మీ కాలేజీలకు వెళ్తారు, మళ్ళీ హాస్టల్కి వెళ్తారు, మళ్ళీ దాని ఏమంటాము పనిచేసే స్థలాలకు వెళ్తారు. కానీ వీటన్నిటి మధ్య చెడిపోయిన పాప ప్రపంచంలో దేవుని కొరకు పాడు కాకుండా కాపాడబడ్డానికి దేవుని కృప అందుబాటులో ఉంది. దీనుడవై దేవుని ప్రేమించు. అది రెండవదిగా మన జీవితాల్లో దేవుడు చేసే మేలు లేదా ఆశీర్వాదం. మూడవది ఏంటి? యాకోబు పత్రిక 1వ అధ్యాయం. యాకోబు పత్రిక 12వ వచనం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచి ఉన్నవాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. ప్రభువు తన్ను ప్రేమించు వారికి ఏం చేస్తారంట? జీవ కిరీటాన్ని దేవుడు దయచేస్తాడు. ఎవరికిది? ప్రేమించేవారు. ఎవరు? ఇలాంటి సందర్భాలు చివరికి శోధనలలో కూడా దేవుడు ఏ వ్యక్తిని ఇక్కడ కీడు విషయంలో శోధించడు. అపవాది మాత్రమే కీడు విషయంలో శోధిస్తాడు. యోసేపును శోధించిన ఆవిడ కీడు దుష్టత్వానికి సంబంధించినది, కానీ దేవుడు అట్లా ఎప్పుడు శోధించడు. మరి ఎలా శోధించబడతాడు ఒక మనిషి? ఇక రాశాడు కింద, ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడ్వబడి మరులు కొల్పబడిన వాడై తర్వాత ఏమన్నాడు? శోధింపబడును అని రాశాడు. చూడండి, ఈడ్చబడము ల్యూర్డ్ అని రాశాడు ఇంగ్లీష్లో. మరులు కొలుపుట ఎంటైస్మెంట్ అన్నాడు. ఈ 2 పదాలు ఫిషింగ్లో వాడతారు. మీకు సముద్రం ఉంది కదా, చేపలు పట్టడానికి వెళ్ళారు. ఎట్లా పడతారు? మీరేం ప్రొఫెషనల్ ఫిషర్స్ మెన్ కాదు. దోణ తీసుకెళ్ళి దాంట్లో దుంకి వెంటనే పట్టుకొని రావడానికి, లేదా వలలు వేసి, వలలైనా వేయాలి. లేవు, మరి ఏం చేయాలి? వానపాములు ఉంటాయి. అర్త్వామ్ ఉంది కదా, జువాలజీ. అత్వాముని కొండికి తగిలించి ఒక పొడవాటి కర్రల ముందు దాన్ని తీసుకెళ్ళి ఎర్రను ఏం చేస్తారంటే మీరు నీళ్ళలో పెడతారు. ఆ ఎర్రను చూస్తూ ఈ చేప ఏం చేస్తుంది? దగ్గరికి వస్తుంది. దాన్ని ల్యూర్డ్, ఈడవబడి దానికోసం వస్తుంది. అది మరులు కలుపు. ఈరోజు నాకు మంచి ఆహారం దొరికింది, కానీ చావడానికి వెళ్తుంది అన్నది మాత్రం తనకు తెలియదు. ఈరోజు ఇక్కడ కూర్చున్న ప్రతి యవనస్తుడు కూడా స్వకీయమైన దురాశ, అంటే సహజంగా మన దేహంలో ఒక్కొక్కరికి కొన్ని పాపాల విషయంలో అట్రాక్షన్స్ ఉంటాయి. కొందరికి డబ్బు అంటే విపరీతమైన పిచ్చి, ఏదైనా చేస్తారు వాళ్ళు. కొందరికి స్మార్ట్ ఫోన్లో అన్వాంటెడ్ వీడియోస్ చూసే పనికిమాలిన జబ్బు ఉంటుంది. అది వాళ్ళ బలహీనత, పాపం. దాన్నే సులభముగా చిక్కులు పెట్టు పాపం అంటాం. ఇంకా బాగా చెప్పాలంటే 19వ కీర్తన అన్నాడు, దురభిమాన పాపం. చెడ్డదది, కానీ ఫేవరెట్ సిన్. ఇంకొంతమందికి పేరు సంపాదించుట,
ఇక రకరకాలుగా ఒక్కొక్క యవనస్తునికి ఒక్కొక్క రకాలైన దురాశలు ఉంటాయి. ఆ దురాశలను బట్టే వారు ఏం చేయబడతారంటే ఈడ్చబడతారు, మరులు కొల్పబడతారు. చివరికి ఏమవుతుంది, ఎప్పుడైతే ఒక వ్యక్తి శోధనకు లొంగుతాడో అప్పుడు ఏం చేస్తుందంటే పాపము, ఇక్కడ రాశాడు, దురాశ గర్భమును ధరించి పాపము కనగా. మీ పాపం ఏదైతే ఉందో దురాశ గర్భాన్ని ధరిస్తుంది శోధనకు లొంగితే. అది చివరికి పాపానికి అంటుంది. పాపం ఏం చేస్తుంది, మరణానికి అంటుంది. చివరికి మనల్ని మరణానికి తీసుకెళ్తుంది. కూర్చున్న యవనస్తుడా, యవన సహోదరి, ఈ దేహము మనకు శత్రువు. లోకంలో 3 రకాల శత్రువులు పనిచేస్తున్నారు. మొదటిది అపవాది శత్రువు. 2, నీ కోపమే నీ శత్రువు కాదు, నీ శరీరమే నీ శత్రువు. శరీరం లేకుండా కోపం రాదు. చచ్చిన శవానికి కోపం ఉంటుందా? ఎన్నైనా తిట్టు, ప్రశాంతంగా ఉంటాడు. శరీరంలో ఉన్నంత వరకు కోపం, శరీరం లేకపోతే కోపం లేదు. 3, లోకము. 3 రకాల శత్రువులు మన మీద దాడి చేస్తూ పనిచేస్తూ మనలను ఏ విధము చేతనైనను శోధించి ఈడ్చుకొని మరలు కొల్పి పాపము మరణాన్ని కనున్నట్లుగా మరణానికి ఈడ్చుకుని పోయే దురాశలు మన సొంత శరీరంలోనే ఉన్నాయి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత రోమపత్రిక 7వ అధ్యాయం 8 నుంచి 25 వచనాలు మీరు చదవండి. పాపం ఏం చేస్తుంది? నన్ను లాగుతుంది, నన్ను శోధిస్తుంది. అయ్యో, ఇట్టి మరణమునకు లోనైన శరీరం నుంచి ఎవరు నన్ను విడిపిస్తారు? నా శరీరం మందు మంచిది ఏది నివసింపదు. నేను ఏదైతే మంచి చేయాలనుకుంటున్నానో చేయకుండా ఏది చేయకూడదో దాన్ని చేస్తూ ఉన్నా. అయ్యో, ఎంత దౌర్భాగ్యుడను, నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధి అయితేనే. 7:14 రోమపత్రికలో మనకు కనిపిస్తుంది. పౌలు ఆక్రందన, పోరాటము, సంఘర్షణ. ఈ అవయవాలలో పాప మరణముల నియమం ఒకటి పనిచేస్తూనే ఉంది. ఆ అవయవము ఆ పాపాన్ని ఆకర్షిస్తూనే ఉంటుంది. అందుకే అనేక సార్లు మనం ఈడ్చబడతాం, శోధించబడతాం. అయితే దేవునికి స్తోత్రము, దేవుడు కీడు విషయంలో శోధించడు. దేవుడు నిన్ను నన్ను కూడా అతి శ్రేష్టమైన వాటి కొరకు మన జీవితాల్లో శోధనలను అనుమతిస్తాడు. అయితే వారికి నిలిచినప్పుడు, సహించినప్పుడు మనము ధన్యులుగా పరిగణించబడతాం. అంతేకాదు, అలాంటి వారికి, దేవుని ప్రేమించే వారికి ఆయన వాగ్దానం చేసిన జీవకిరీటాన్ని నీకు నాకు ధరింపచేస్తాడు. ఇట్టి జీవకిరీటము దేవుని ప్రేమించే వారికే, శోధనను సహించిన వారికే దేవుడిస్తాడు. మనకి ఎంతవరకు శోధనలు వద్దు, బాధలు వద్దు, కష్టాలు వద్దు, రక్షించబడ్డామా పైకి వెళ్ళిపోవాలంతే, క్షేమంగా వెళ్ళాలా. ఇంకా ఎవరు ఒక మాట అంటే మనకి బాధ ఎక్కువ. అయితే జీవితంలో అనేక అనుభవాలు కూడా దేవుడు తీసుకెళ్తాడు. సహించడము దేవుడు నేర్పిస్తాడు. వారు మాత్రమే జీవకిరీటాన్ని సంపాదించుకుంటారు. అది 2వ సంగతి. 3వది ఏంటి? ప్రేమిస్తే ఏమవుతుంది? యాకోబు 2వ అధ్యాయం 5వ వచనం. నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకున్న లేదా. ఆ మాట మీరు గమనించండి. తన్ను ప్రేమించు వారికి దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన వాగ్దానం చేసిన రాజ్యానికి వారసులుగా చేస్తూ ఉన్నాడు. దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. ఎక్కడి నుంచి? లోకంలో నుంచి. ఆయన పిలిచాడు, పిలిచిన వారిని ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకున్న వారికి తన రాజ్యానికి వారసులుగా, వారసురాలుగా చేస్తూ ఉన్నాడు. అందుకే దినాన దేవుడు తన రాజ్యమునకు, మహిమనకు దేవుడు నిన్ను పిలిచి నిన్ను ఏర్పాటు చేసుకోవాలని కోరుచూ ఉన్నాడు. ఏర్పాటు చేసుకునే వాళ్ళంతా ఇలాంటి వారు. 1 కొరింథీ 1వ అధ్యాయం 20 నుంచి మొదలు పెట్టాడు. బలహీనులు, బుద్ధిహీనులు, తృణీకరించబడిన వారు, ఎన్నిక లేని వారు, బలహీనులు, నీచులు, ఇలాంటి వారిని దేవుడు లోకంలో నుంచి ఏర్పరచుకున్నాడు. ఎవరైనా ఆయన రాజ్యానికి మంచి వాళ్ళని ఏర్పాటు చేసుకుంటాడు. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిపోయిన వెంటనే అంతా మార్చేశాడు. పేషి, ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ వాళ్ళందరినీ మార్చేశాడు. ఎవరికి తనకు శ్రేష్ఠులో వాళ్ళను మాత్రమే తన దగ్గరికి తీసుకుని ప్రత్యేకమైన శాఖలకి బాధ్యతలు అప్పగించాడు. ఇలాంటి దేవుడు పనికిమాలని వాళ్ళని ఎట్లా ఏర్పరచుకుంటాడు? ఏదైనా ఒక సంస్థకు కానీ, ఒక ఇండస్ట్రీ పెడితే యోగ్యులైన వారిని ఎన్నిక చేస్తుంది.
మంచి వారినే ఎన్నిక చేస్తుంది, జ్ఞాన వివేకం కలిగిన వారినే ఎన్నిక చేస్తుంది, తెలివితేటలు కలిగిన వారిని ఎన్నిక చేస్తుంది, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వారిని ఏర్పాటు చేసుకుంటుంది. ఇదేంటి దేవుడు విచిత్రంగా, దేవుని యొక్క సెలక్షన్ ఎంత డిఫరెంట్గా ఉందో చూడండి. ఇలాంటి వారందరినీ ఏర్పరచుకొని సిద్ధపరిచి వారిని నమ్మకమైన వారిగా ఏర్పాటు చేస్తాడు, స్థిరపరుస్తాడు. అందుకే నువ్వు ఎంత పతనమైపోయిన నీచునిగా, తృణీకరించబడిన వారిగా, చివరికి నీ సొంత తల్లిదండ్రులు నువ్వు యూజ్లెస్ ఫెలోరా, నీ ద్వారా మాకు యూజ్ లేదు, సమాజానికి కూడా యూజ్ లేదురా, నువ్వు భూమికే భారం, నువ్వు బతికి సాధించేదానికంటే చచ్చి మా కళ్ళ ముందు కనబడుకుంటే మేలు రానే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఇలాంటి వారి కొరకే ఒక శుభవర్తమానం. ఇలాంటి వారిని కూడా అర్పణ చేర్చుకునే వారు ఎవరైనా ఉన్నారు అంటే అది దేవునిగా దీని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక వారిని, లోకంలో దరిద్రులైన వారిని ఏర్పరచుకున్నాడు, విశ్వాసమందు భాగ్యవంతులుగా చేశాడు, పైపెచ్చు తన రాజ్యానికే వారసులుగా చేసుకున్నాడు. వారసులు ఎవరైతారు? ఆయన పిల్లలను వారసులుగా చేస్తాడు. రోమపత్రిక 8వ అధ్యాయం 16-17 పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో పాటు శ్రమ అనుభవించిన ఎడల క్రీస్తుతో కూడా తోడి వారసులము. అందుకే దేవుని వారసులము, క్రీస్తు వారసులము, ఆయన పిల్లలు మాత్రమే వారసులు. దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. తన్ను ఎందరు అంగీకరించదురో వారికందరికీ తన పిల్లలగుటకు, కుమార్తెలగుటకు దేవుడు ఏం చేస్తున్నాడు? అధికారం అనుగ్రహించాడు. దేవుడు ఎట్టి పిలుపుతో మనల్ని పిలిచిన చూడు. ఇలాంటి వాడిగా నిన్ను దేవుడు పిలిచి తన రాజ్యానికి వారసుడిగా చేయాలని కోరుచూ ఉన్నాడు. ప్రేమించి బిడ్డగా నీవు ఉంటే రానున్న ప్రపంచంలో ఆయన రాజ్యంలో ఉన్న మహిమను నీవు అనుభవిస్తావు. అందుకే మనకు కూడా ఆ పాట, తన రాజ్యమునకు మహిమకు పిలిచిన దేవునికి తగినట్టుగా నడుచుకోమని పాటను కూడా మనం పాడుతూ ఉంటాం. కనుక జీవితంలో ఆయన ప్రేమించే వారికి దేవుడు తన రాజ్యానికే వారసునిగా చేస్తాడు. ఇంత మంచి ఆఫర్ ఇస్తున్నప్పుడు ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తావు? కనీసం అమలాపురంలో కూడా మనకు వారసులం కాదు. అమలాపురానికి వారసులు ఉన్నారా? చేతులు ఎత్తండి. అమలాపురం నేను వారసులను ఒక పిచ్చాసుపత్రికి తీసుకెళ్ళండిరా అంటారు. ఇంకా పరలోక రాజ్యానికి వారసులు అంటే నమ్మశక్యం కానంత ఆఫర్ అండి ఇది. బట్ ఇట్స్ ట్రూ, నిజమిది. ఇలాంటి మంచి ఆఫర్ ప్రభువైన యేసు ద్వారా మీరు పొందటానికి యేసు ప్రభువును స్వీకరించండి. దేవుని పిల్లలకండి, దేవుని వారసులకండి. తద్వారా దేవునితో పాటు ఆయన రాజ్యంలో పరిపాలించే పరిపాలకులుగా మార్చబడాలన్నది మా ఆశ. 3 విషయాలు చూసాం. దేవుని ప్రేమిస్తే కలిగే మొదటి ప్రయోజనము, సమస్తమును దేవుడు సమకూర్చి జరిగిస్తాడు. పాయింట్ నెంబర్ 2, కృప నిగ్రహిస్తాడు. 3వది, జీవకిరీటం ఇస్తాడు. 4వది, ఆయన రాజ్యానికి వారసులుగా చేస్తాడు. 5వది, చివరిది, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. 1 కొరింథీ 2:9. అందరం కలిసి చదువుదాం. అయిపోయింది, ఇదే లాస్ట్. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. దేవుడు తన్ను ప్రేమించు వారికి ఏమి సిద్ధపరచను? నిజంగా దేవుడు కొన్నింటిని సిద్ధపరిచాడు. దేవుడు సిద్ధపరచిన వాటిని తెలుసుకోవటానికి సిద్ధమా? సిద్ధం సభలు జగన్ స్లోగన్ విన్నారు కదా. పాపం జగన్ సిద్ధం సభలు ఏర్పాటు చేశాడు, కానీ ఓడిపోయాడు. ఆల్టో డిఫరెంట్ స్టోరీ అది. దేవుడు సిద్ధపరిచినవి కనీసం 5 ఉన్నాయి. 5 విషయాలు నేను చాలా వేగంగా మీకు జ్ఞాపం చేస్తాను. లూకా సువార్త 2వ అధ్యాయం 29-32 వచనాల్లో దేవుడు సిద్ధపరిచినది రక్షణ. నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూచుచున్నాను. సిమియోను యేసుక్రీస్తు ప్రభువుని చేతుల్లో తీసుకుని దేవునితో మాట్లాడే మాట. కనుక దేవుడు సిద్ధపరిచిన మొదటిది ఏంటి? రక్షణను దేవుడు సిద్ధపరిచాడు. ఎప్పుడు సిద్ధపరిచాడు? 2వ తెస్సలోనిక 2వ అధ్యాయం 13లో మనం చూస్తాం. దేవుడు రక్షణ పొందుటకు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకునేను. ఆదిలోనే ఈ రక్షణ దేవుడు నీకోసం నా కోసం సిద్ధపరిచాడు. ఆ రక్షణను నీకు నాకు ప్రసాదించడానికి రక్షణకర్తగా యేసుక్రీస్తు ప్రభువారిని భూలోకానికి పంపించాడు. ఈ సాయంకాలము దేవుడిచ్చే ఈ మంచి ఆహ్వానాన్ని అందుకో. దేవుడు సిద్ధపరిచిన రక్షణను స్వీకరించు. ఆ రక్షణ ద్వారా ఆనందముతో
ఈ స్థలము నుంచి సంతోషంగా మీరు వెళ్ళాలన్నది మా ఆశ మరియు భారం. ఖాళీగా వచ్చావు, దుఃఖముఖడమే వచ్చిన నీకు రక్షణ ద్వారా కలిగే ఆనందముతో ఈ స్థలం నుంచి సంతోషంగా బయలుదేరి వెళ్ళు. బంధకాల్లో ఉన్న విడిపించబడి రక్షణానందము చేత ఈ స్థలము నుంచి బయలుదేరి వెళ్ళు. కురింగిన నిన్ను లేవనెత్తే ప్రభువు ఉన్నాడు, పడిపోయిన నిన్ను ఉద్ధరించేవాడు ఉన్నాడు. ఆ ప్రభువు ఇది నీ కొరకు సిద్ధపరిచిన రక్షణను ఉచితంగా ఇవ్వటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ రక్షణ ఎంతో గొప్పది. నీకు నాకు ఈ రక్షణను ప్రసాదించటానికి మన రక్షణకర్త అయిన యేసుక్రీస్తు ప్రభువారిని శ్రమ ద్వారా సంపూర్ణునిగా ఈ దేవుడు చేశాడు. ఇది హెబ్రీ 2:10 ఈ మాట మనం చూస్తాం. ఆయన శ్రమపడి ఉండకపోతే నీకు నాకు రక్షణ వచ్చిండేది కాదు. ఇది ఉచితం. అనుగ్రహించే ఈ శ్రేష్టమైన వరాన్ని మీరు అందిపుచ్చుకొని స్వీకరించి ఈ స్థలము నుంచి వెళ్ళాలని ఆశపడుతున్నాం. రెండవది దేవుడు సిద్ధపరిచేది యోహాను సువార్త 14:2 చూస్తాం. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, నేను మీ కొరకు ఏమన్నాడు, నేను వెళ్ళి మీ కొరకు స్థలము సిద్ధపరిచి మీరు కూడా నాతో ఉండులాగున మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకుని పోతాను. దేవుడు దేన్ని సిద్ధపరుస్తున్నాడు? ప్రిపేర్డ్ సాల్వేషన్ దెన్ ఫాలోడ్ బై ప్రిపేర్డ్ ప్లేస్. దేవుడు నీ కొరకు ఒక స్థలాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఇదనన్నా దేవుడు తానే ఉచితంగా ఏర్పాటు చేశాడు. నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తే నీ పేరుతో పైన ఒక ప్లాటు, ఒక బంగళా రిజిస్టర్ చేశాడు. ట్రూ. స్థలం సిద్ధపరచడం అంటే అంతే కదా. మరి అమలాపురంలో లేదా జాగా? పర్వాలే, హైదరాబాద్ నుంచి వచ్చా, నాకే జాగా లేదు, కొనడం ఇప్పుడు కష్టం, కనీసం 1 కోటి అవుతుంది, ఓన్లీ ల్యాండే. మళ్ళీ ఇల్లు కట్టాలంటే ఇంకొక కోటి. ఎక్కడి నుంచి వస్తాయి? వేసుకునే కోట్లు ఉన్నాయి కానీ 2 కోట్లు లేవు. కనుక దేవుడు మన జీవితాల్లో సిద్ధపరిచిన స్థలాన్ని పొందాలి అంటే మీ పేరు రిజిస్టర్ చేసుకోవాలి. ఈ మధ్య కాలంలో న్యూస్ పేపర్ చూశాను. ఏం చేశారు? పాపం అమాయకులు, భూమి మీద ఎట్లా ఇది పోయేటట్లుగా ఉందిరా, అంగారక గ్రహంలో ప్లాట్లు ఇస్తే కొనడానికి డబ్బులు పెట్టారు. ఎవరు? బాలీవుడ్, హాలీవుడ్ స్టార్స్, పైపెచ్చు స్పోర్ట్స్ స్టార్స్. ఎందుకున్నాయి? డబ్బులు ఉన్నాయి. ఎంతగా డబ్బులు ఫ్లాట్స్ కొనడానికి వెచ్చిస్తున్నారంటే అంగారక గ్రహములో నివసించటానికి ఫ్లాట్స్ కొనేశారు. మనిషి బతకడానికి ఏ గ్రహంలో జీవరాశి లేదు. యోబు గ్రంథం 37:12 ఒక మాట ఉంటుందండి, నరులకు నివాస యోగ్యమైన భూగోళము అన్నాడు. చూడండి, నరులకు నివాస యోగ్యమైనది ఏంటి? ఒకే ఒక స్థలం, భూమి. ఈ భూమి పోయిందా? పోతుంది. ఇది ఎందుకు? ప్రకటన 21:1 ప్రకారము మొదటి ఆకాశము, మొదటి భూమి గతించిపోయింది. ఇక్కడ ఎన్ని కొన్నా ఎన్ని ఊడిపోతాయి, మొత్తం కాలిపోతాయి. డబ్బులు వేస్ట్ చేయొద్దని, డబ్బులు ఊరికే రావు. లలిత జ్యువెలర్స్ గుండానే చెప్పాడు కదా, డబ్బులు వేరే వాటిలో ఇన్వెస్ట్ చేయండి. కనుక దేవుడు నీ కొరకు నా కొరకు సిద్ధపరిచే స్థలం ఏ డబ్బులు అక్కర్లేదు. పైపెచ్చు ఈ మధ్య పాస్టర్ గారు స్థానిక సంఘాల్లో ఉన్న విశ్వాస దగ్గర నుంచి 10,000 రూపాయలు ఒక్కొక్క దగ్గర తీసుకున్నాడు. ఎందుకు? పరలోకంలో మీ పేరు రిజిస్టర్ చేస్తాను. అమాయకులు కట్టారు డబ్బులు. అది ఈనాడు న్యూస్ పేపర్లో కనబడింది. నవ్వుకోవాలా ఏడవాళ్ళ తెలియదు. డబ్బులు తీసుకున్న వాడి గురించి బాధ లేదు. ఎట్లిస్తారు మీరు? ఉచితంగా మీ పేరుతో రిజిస్టర్ చేయడానికి యేసుప్రభు రెండోసారి వెళ్ళి రెండోసారి తిరిగి వస్తున్నప్పుడు ఆయనే మీ కొరకు ఏ స్థలము సిద్ధపరచాలో దేవునికి వదిలేసేయాలి. పైకి వెళ్ళిన తర్వాతనే తెలుస్తుంది మనము ఏ స్థలంలో ఉందిరా, తక్కువ ఉందా, ఎక్కువ ఉందా, 250 స్క్వేర్ యార్డ్సా, 500, 1000 అన్నది పైకి వెళ్తేనే తెలుస్తుంది. కనుక ప్రిపేర్డ్ ప్లేస్, దేవుడు సిద్ధపరిచిన స్థలానికి తాను మరలా వచ్చి నిన్ను తీసుకెళ్ళడానికి సిద్ధంగా. నీవు సిద్ధమా? అది ప్రశ్న. పాయింట్ నెంబర్ 3, హెబ్రీ పత్రిక 11:16 చూస్తాం. ఏంటి దేవుడు సిద్ధపరిచాడు? దేవుడు వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరిచి ఉన్నాడు. కనుక ప్రిపేర్డ్ సిటీ. అది ఎలాంటి సిటీ అంటే పరిశుద్ధమైన పట్టణం. ఇట్స్ ఎ హోలీ సిటీ. అదే నూతనమైన యెరూషలేం. ప్రకటన 21:2 మనం చూస్తాం. ఏమన్నాడు? పరలోకము నుంచి నూతనమైన యెరూషలేమును, పరిశుద్ధమైన పట్టణము పరలోకము నుండి దిగివచ్చుట నేను చూచి తిని అన్నాడు. చూడండి,
మహావైభవోపేతన పట్టణం అది. ఆ పట్టణానికి సంబంధించిన విశేషాలన్నీ 21వ అధ్యాయంలో మీకు కనిపిస్తాయి. ఇప్పుడే మనం అందరం చదువుకున్నాం. ఇప్పుడు మీకు బైబిల్ క్విజ్లో పట్టణంలో ప్రవేశించాలంటే గుమ్మముల గుండా వెళ్ళాలి. అందులో మలినము ఉన్న వాళ్ళు ఎవరు ప్రవేశించలేరు. కడుక్కున్న వారే, కడగబడిన వారే, శుద్ధీకరించబడిన వారే ఆ పట్టణంలో ప్రవేశిస్తారు. ఎందుకు? ఇట్స్ ఏ హోలీ సిటీ కదా. అది పరిశుద్ధమైన పట్టణమైనప్పుడు నీవు కూడా పవిత్రంగా ఉండాలి కదా. మరి నేనెట్లా పవిత్రంగా ఉండగలను? యేసుప్రభువారి యొక్క రక్తం అందుబాటులో ఉంది. నువ్వు కడుక్కో, శుద్ధీకరించబడు. ఇంకా నీ జీవితాన్ని యేసుప్రభువారికి ఇవ్వకపోతే తన కుమారుడు గొర్రెపిల్ల రక్తము అందుబాటులో ఉంది. కడగబడ్డానికి నువ్వు సిద్ధమైతే కడగడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. యేసు రక్తము ప్రతి పాపం నుండి నిన్ను నన్ను కడిగి పవిత్రంగా చేయను. అలాంటి రక్తముతో కడుక్కొని ఆ పట్టణపు గుమ్మముల గుండా పరిశుద్ధమైన పట్టణంలో ప్రవేశించు. దేవుడు నీ కొరకు ఒక పట్టణాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. ప్రిపేర్డ్ సిటీ. 4వది దీని యొక్క వాక్యంలో చూస్తే తర్వాత 11వ అధ్యాయం 40లో చూస్తాము. ఏమన్నాడు అక్కడ? మధ్య భాగంలో ఒక మాట అన్నాడు, అయ్యా వీరందరూ మంచి సాక్ష్యాన్ని పొందారు, చాలా సంతోషమే. కానీ మనము లేకుండా వాళ్ళు సంపూర్ణులు కాకుండా ఉన్నట్లు దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచి ఉన్నాడు. శ్రేష్టము, మరి శ్రేష్టం. ఆ మాట గమనించండి. శ్రేష్టమైనది కాదు, మరి శ్రేష్టమైన దానిని దేవుడు నీ కోసం నా కోసం సిద్ధపరచాడు. అది కంటికి కనబడదు, చెవికి వినబడదు, మనుష్య హృదయానికి గోచరము కాదు. అలాంటి వాటిని దేవుడు సిద్ధపరచాడు. మరి శ్రేష్టమైన వాటిని సిద్ధపరచటానికి నిన్ను నన్ను దేవుడు ఎన్నుకున్నాడు. ఎవరు మనం? శ్రేష్ఠులమా, యోగ్యులమా, అర్హులమా? కాదే. అయినా కూడా దేవుడు నీ కొరకు నా కొరకు సిద్ధపరిచే వాటిని స్వతంత్రించుకోవటానికి ఆయన 2 చేతులతో సాచి ఆహ్వానిస్తూ ఉన్నాడు. హృదయాన్ని కఠినపరచుకోవద్దు. అన్ని రోజులు ఒకే రీతిగా ఉంటాయని అనుకోవద్దు. ఈరోజు వాయిదా వేసుకుని వెళ్ళిపోవచ్చు. ఖాళీగా వచ్చి ఖాళీగా వెళితే దేవుడు సిద్ధపరిచిన మరి శ్రేష్టమైన వాటిని నువ్వు సంపాదించుకునే విషయంలో మరి తప్పిపోతావు. అలాంటి పని చేయకుండా దేవుడు నీకు సాయం చేయనుగాక. 5వది చివరిది ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12లో మనం చూస్తే, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ప్రతి వానికి వాని క్రియ చొప్పున నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద, ప్రిపేర్డ్ వేజెస్. దేవుడు సిద్ధపరిచినటువంటి జీతం ఉంది. ఎవరికిది? ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ప్రతి వానికి వాని క్రియ, వాని పని బట్టి జీతం ఇస్తాడు. ఒక 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనములో ప్రతి వాడు తాను చేసిన కష్టము కొలది జీతాన్ని పొందుతాడు. అదే అధ్యాయం 3వ అధ్యాయం పునాది మీద ఒకడు కట్టిన పని నిలిస్తే జీతాన్ని పుచ్చుకుంటాడు. ఇది నా దేవుని కొరకు పని చేసే వారి కొరకు ఆహ్వానము. దేవుడు తన పని కొరకు నేను పిలిస్తే వెంటనే రావడానికి ఇష్టపడు. లూకా సువార్త 19:23లో చూస్తాము, ఆయన తన దాసులను పిలిచాడు, ఆక్యుపై టిల్ ఐ కమ్. నేను వచ్చే వరకు వ్యాపారం చేయండి, నేను వచ్చే వరకు ప్రయాసపడండి. మార్కు 13:34 ప్రకారము యజమానుడు దాసులను పిలిచాడు, అధికారం ఇచ్చాడు, ప్రతి వానికి వాని పని నియమించాడు. నీకంటే ఒక పని ఉంది, ఆ పని చేయడానికి నీవు మాత్రమే సమర్థుడు. నీకు తప్ప వేరే వారు లేరు. దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్. ప్రత్యామ్నాయం అంటూ ఏది లేదు. ఆ పని నీకే నిర్దిష్టంగా. నువ్వు కాదని వద్దని తృణీకరిస్తే అది వేరే వారికి వెళ్ళిపోతుంది. దేవుడు నీ మీద ఆధారపడి ఈ తరంలో కూడా నీ మీద ఆధారపడి తన పనిని నీ ద్వారా జరిగించుకొని తన రాజ్యాన్ని వ్యాప్తింప చేయాలని కోరుతూ ఉన్నాడు. ఎంతవరకన్నా? టిల్ ఐ కమ్. నేను వచ్చేంత వరకు పని కలిగి ఉండు, పని చేస్తూనే ఉండు. పౌలు తిమోతితో అన్నాడు, అయ్యా తిమోతి, సమయమందున అసమయమందున ప్రయాసపడు, సువార్తకుని పని చేయము, శ్రమపడము, సువార్తకుని పని చేయము, నీ పరిచరణ సంపూర్ణంగా జరిగించుము. నేనైతే పానార్పణంగా పోయబడి ఉన్నా, నేను వెడిలు పోయే సమయం ఆసన్నమైంది. దైవజనులందరూ కూడా మన ముందు యాత్రను ముగించుకున్నారు, మంచి పోరాటం పోరాడారు, తన పరుగును కొడముట్టించారు, విశ్వాసాన్ని కాపాడుకున్నారు, వెళ్ళిపోయారు. వారు మిగిల్చిన పని ఉంది. ఆ పని చేయటానికి ఇది నన్ను ఎవరైతే ఉన్నారో వారి కొరకు ఎదురు చూస్తూ ఉన్నా. హిరమై ఎవరిని పంపుదును అని ఎవరైనా ప్రభు ఒకవేళ సెలవిస్తే ఈ సాయంకాలము నేను ఉన్నానండి, నన్ను కూడా నీ రాజ్య వ్యాప్తి కొరకే వాడుకో, నీ పని కొరకే వాడుకో, నీ పరిచయ కొరకు వాడుకో, నీ సేవ కొరకే వాడుకో. ఈ నాలుక చేతులు, నా తనువు, నా ఆయుష్, ఆరోగ్యము, శారీరక మానసిక శక్తులను
నీ కొరకు ప్రాణార్పణంగా పోయబడ్డానికి ఇష్టపడుతూ ఉన్నా. అంగీకరించు, నన్ను కూడా నీ పని వారిలో ఒకనిగా ఎంచుకో, నాకు కూడా పనికి కలిగిన సామర్థ్యాన్ని కలిగించు, ఈ తరములో కూడా నీ కొరకు పనిముట్టుగా వాడుకో. ఈ తరములో దేవుడు నిన్ను వాడుకోవడానికి సిద్ధపడితే ఒక భగత్ సింగ్, ఒక సాధు సుందర్ సింగ్, ఒక వాచ్మెన్ నీ, ఒక జార్జ్ ముల్లర్, ఒక జార్జ్ విట్ఫీల్డ్, ఒక డేవిడ్ లివింగ్స్టన్, ఒక డేవిడ్ బ్రైనార్డ్, ఒక డాక్టర్ బిల్లీ గ్రహం, ఇలాంటి వారినందరినీ కూడా, ఒక పండిత రామాబాయ్, ఆమె కార్మికేల్, ఉద్దండులను విశ్వాస వీరులను తన పని కొరకు పిలిచాడు, పని అప్పగించాడు, యాతన ముగించి వెళ్ళిపోయారు. మిగిల్చబడి ఉన్న పనిని ఎవరు చేస్తారు? ఆహ్వానిస్తూ ఉన్నాడు. వాంటెడ్ మెన్ అండ్ విమెన్ ఆఫ్ గాడ్ ఫర్ హిస్ సర్వీస్. తన పని కొరకే పిలిచడానికి దేవుడు కావాలను. ఉద్యోగ అవకాశాలు పడితే అనేక మంది అప్లై చేసుకుంటారు. ఆయన ద్రాక్ష తోటలో పని చేయడానికి పనివారి కొరకు ఒక ఆహ్వానాన్ని అందిస్తూ ఉన్నాడు. నువ్వు సిద్ధపడి రాగలిగితే నీ కొరకు దేవుడు ఒక జీతాన్ని సిద్ధపరుస్తాడు. భూమి మీద మనుషులు మెచ్చుకున్నా మెచ్చుకునకపోయినా, అభినందించినా అభినందించకపోయినా, వెన్ను తట్టి ప్రోత్సహించినా ప్రోత్సహించకపోయినా, ప్రభు నీ ప్రక్క నిలిచి నిన్ను బలపరిచి నేను తన పని కొరకై వాడుకోవటానికి, నిన్ను ఏర్పరచుకునే సాధనంగా, ఘనత నిమిత్తమైన పాత్రగా వాడుకోవాలని కోరుతూ ఉండగా నీ తీర్మానం ఏంటి? రండి ప్రార్థన చేసుకుంటాం. మోకాళ్ళ మీదకి వస్తాం. అటు ఇటు మౌనంగా చూడొద్దండి. ప్రభు పాదాల చింత సాగిలపడదాం. మౌనంగా అయిపోయింది సమయం. ప్రభు నీ మీద ఎంతైనా ఆశ కలిగి ఉన్నాడు. నిన్ను ప్రేమించాడు. ఈ స్థలానికి తోడుకొని వచ్చాడు. నీ కొరకు దేవుడు సిద్ధపరిచినది ఎన్నో గొప్ప శ్రేష్టమైన సంగతులు. కేవలం 5 మాత్రమే చూపించాం. ఇంకా రక్షణ కొరకు తీర్మానించుకునక, హృదయాన్ని కఠినపరుచుకుంటే తీర్మానించుకో. మిక్కిలి అనుకూలమైన ఈ సమయం, నేడే రక్షణ దినం, వాయిదా వేయద్దు. సిద్ధపరిచిన రక్షణ సాక్షాత్తు యేసు. యేసుని స్వీకరిస్తే రక్షణను స్వీకరించినట్టే. రక్షణను స్వీకరిస్తే పరలోకపు ఆనందాన్ని కూడా పొందినట్టే. అట్టి ప్రభువును పొంది ఈ స్థలము నుంచి నువ్వు వెళ్ళాలని మా ఆశాభారం. హృదయాన్ని కఠినపరచుకోవద్దు. ఉదయకాలము తీర్మానించుకున్న వారు మరలా తీర్మానించుకోనక్కర్లేదు. కానీ నూతనంగా తీర్మానించుకోవాలని కోరితే ప్రభు సన్నిధిలో మౌనంగా ప్రార్థన చేయండి. మోకాళ్ళ గండమ్మ అటు ఇటు వెళ్ళొద్దండి. ఒక 2 నిమిషాలు మిమ్మల్ని బయటికి పంపిస్తా. ఓపికతో వేచి ఉండండి. చాలా గంభీరమైన సమయం. కూర్చోండి. బ్రదర్స్ ఎవరు వెళ్తున్నారా ఇవన్నీ చూస్తూనే ఉన్నారు. వాక్యాన్ని దేవుడు మనకు వెల్లడి చేశాడు. ఏం తీర్మానించుకోవాలో తీర్మానించుకోవటానికి ఒక తరుణం ఇచ్చాడు. దేవుడు త్వరగా వస్తూ ఉన్నాడు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. వాని క్రియ చొప్పున పని చొప్పున నేను సిద్ధపడుతున్న జీతము నా యొద్ద ఉంది. ఆయన ద్రాక్ష తోటలో పనిచేసే పనివారు కావాలి. ఎవరున్నారు? దేవుడు నిన్ను దర్శించచ్చు. ఈ 21వ శతాబ్దంలో దైవజనులు మిగిల్చిన పనిలో పరిచర్యలో పాలిభాగస్తులు కావాలని దేవుడు నిన్ను కోరుచూ ఉండగా, నిన్ను దర్శించుచూ ఉండగా పలుమార్లు నువ్వు ఆలస్యం చేశావు, వాయిదా వేశావు. కానీ దేవుడు నీతో ఈ సాయంకాలం బలమైన రీతిలో మాట్లాడుతూ ఉన్నాడు. హృదయాన్ని కఠినపరచుకోవద్దు. నేనున్నాను ప్రభువా, నన్ను కూడా నీ ద్రాక్ష తోటలో ఒక పనివాడుగా వాడుకో. పరిచరించడానికి సిద్ధంగా ఉన్నాను. నన్ను ఎక్కడికైనా పంపు. నీ కొరకు సాక్షిగా నిన్ను సేవిస్తాను. ఇదే నీ తీర్మానం అయితే మేము కూడా మీ కొరకు ప్రార్థన చేస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బలమైన రీతిలో సంధిస్తూ ఉంటే, దేవుని పరిచర్య సేవ కొరకై, పని కొరకై తీర్మానం చేయాలని కోరితే మీ కుడి చేతిని పైకెత్తి చూయించండి. మీకోసం మేము ప్రార్థన చేస్తాం. గాడ్ బ్లెస్ యు సిస్టర్. గాడ్ బ్లెస్ యు బ్రదర్. గాడ్ బ్లెస్ యు బ్రదర్. గాడ్ బ్లెస్ యు బ్రదర్. గాడ్ బ్లెస్ యు బ్రదర్. గాడ్ బ్లెస్ యు సిస్టర్. కార్డు తీసుకున్న తర్వాత ఏం చేయాలో మీకు చెప్తాము. మొదట కార్డు అయితే తీసుకుని. గాడ్ బ్లెస్ యు సిస్టర్. ఇంకా ఎవరైనా ఉన్నారా? కార్డు వచ్చేంత వరకు దయతో మీరు వేచి ఉండాలని మనవి చేస్తున్నాం. ఇంకా ఎవరైనా ఉన్నారా? కళ్ళు మూసుకునండి. మీ హృదయ ద్వారాన్ని ప్రభు తట్టుచూ ఉండగా లోనికి ఆహ్వానించండి. కఠినపరుచుకోవద్దు. దేవుని ప్రేమించే ఘనత, శ్రేష్టమైన భాగ్యము లోకంలో అనేకులకు లేదు. దేవుడు నిన్ను పిలుస్తూ ఉండగా, నేను ఇక్కడ ఉన్నానండి, నన్ను కూడా వాడుకోండి, నన్ను నేనే నీకు అర్పించుకొనొచ్చు ఉన్నా, అంగీకరించు. ప్రభు మీతో మాట్లాడితే, ప్రభు పరిచర్య పని కొరకై మీ కుడి చేతిని పైకెత్తి చూయించండి. మీకోసం ప్రార్థన చేస్తాం. సహోదరి, దేవుడు మిమ్మల్ని దర్శించి
మిమ్మల్ని ప్రేమించి తన పని కొరకే సిద్ధపరచును గాక. ఇంకెవరైనా